రాజలక్ష్మి చందనని దివ్య దగ్గరికి పంపిస్తుంది. ఇక దివ్యని చూసి నిన్ను చంపేస్తాను, నిన్ను వదలను, నాకు ఎన్నో కలలు ఉన్నాయి, ఇంకా నాకు ఎంతో జీవితం ఉంది, కానీ అవన్నీ కూడా నువ్వు చిదిమేశావు, నన్ను చంపేశావు, నిన్ను వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను అని మీదకి వస్తూ ఉండగా నన్ను క్షమించు, ఎప్పుడు ఎవరికి నేను ఎలాంటి హాని తలపెట్టలేదు, నీ విషయంలోనే పొరపాటు జరిగింది, కావాలనే నేను నిన్ను యాక్సిడెంట్ చేయలేదు, నన్ను క్షమించు, నన్ను నమ్ము అని అంటూ ఉంటే నమ్మను, నేను క్షమించను, నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే, నీ ప్రాణాలు ఉండాలి అంటే నీ భర్త విక్రమ్ ప్రాణాలు తీసేయాలి, ఆ ప్రాణాలు తీసేయడానికి నువ్వు ఒప్పుకుంటే నేనేమీ చేయను అని అంటే వద్దు అలా చేయొద్దు అని బ్రతిమాలుతుంది. అయితే నేను నిన్ను చంపేస్తాను అని అంటుంది. నేను చచ్చిపోయినా పర్వాలేదు, విక్రమ్ మాత్రం బ్రతకాలి, విక్రమ్నేమీ చేయొద్దు, విక్రమ్ అమాయకుడు, ఇప్పటికే తల్లిని పోగొట్టుకొని ఎంతో బాధపడుతున్నాడు, ఒక రాక్షసి చేతిలో బందీగా చిక్కుకుపోయాడు, ఇప్పుడు నువ్వు తనని చంపేస్తే అర్థం లేదు, దయచేసి అతన్ని వదిలేసేయ్, నేను చనిపోతాను, అప్పుడైనా నువ్వు శాంతిస్తావా అని అంటుంది. తప్పకుండా శాంతిస్తాను అని అంటుంది. సరే, నీ కళ్ళ ముందే చనిపోతాను చూడు అని చెప్పి పరిగెత్తుకుంటూ మేడ చివరికి వచ్చి ఇక అక్కడ నిలబడి కిందకి దూకేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ క్షణంలో దేవుణ్ణి మొక్కుకుంటుంది. ఆ తర్వాత తల్లి తులసిని గుర్తు తెచ్చుకుంటుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా, నువ్వు అన్నయ్యలు ఇద్దరు పుట్టిన తరువాత నేను పుట్టాలని నువ్వు నాన్న ఎన్నో పూజలు చేశారు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు నోచారు, నేను మీకు పుట్టానని ఎంతో సంతోషపడ్డారు, కానీ ఈరోజు మీ కన్న పేగుని బాధ పెడుతున్నాను, నేను చనిపోతే మీరు ఎంతో బాధపడతారు, అదంతా నాకు తెలుసు, కానీ నాకు వేరే గత్యంతరం లేదు, విక్రమ్ అంటే నాకు ప్రాణం, విక్రమ్ చనిపోతే నేను ఉండలేను, బ్రతకలేను, అందుకని అంతకంటే ముందే నేనే చనిపోవాలనుకుంటున్నాను, నన్ను క్షమించండి అమ్మా, నా గురించి మీరు బాధపడద్దు అని మనసులోనే అనుకుంటూ క్షమించమని వేడుకుంటూ తులసికి నందుకి గుండె ధైర్యం ఇవ్వమని వేడుకుంటూ ఉంటుంది దేవుణ్ణి. కళ్ళు మూసుకొని దివ్య ఇదిలా ఉండగా ఇంకో పక్కన కంగారుగా చందన పరిగెత్తుకుంటూ రాజలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఆంటీ, అంతా మీరు చెప్పమన్నట్టే చెప్పాను, ఇప్పుడేమో దివ్య మేడ మీద నుంచి దూకేస్తుంది, ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు తను చావుకి నేనే కారణమని రేపటి రోజున తెలిసిపోతుందేమో, అప్పుడు నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, నా పేమెంట్ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, నాకు కంగారుగా ఉంది అని అంటే సరే, ఇక్కడ నువ్వు ఉండడం అంత మంచిది కాదు, నీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ఇప్పుడే ఇస్తానుండు, అయినా లోపలొద్దు, విక్రమ్ ఉన్నాడు, బయటికి రా అని చెప్పి ఓ చీకటి ప్లేస్ దగ్గరికి తీసుకొచ్చి తనకి డబ్బిస్తూ ఉంటుంది. ఇక దివ్య కళ్ళు తెరిచి కిందకి దూకేయబోతూ ఉండగా కింద చీకట్లో చందన రాజలక్ష్మి మాట్లాడుకుంటూ ఉండడం చూస్తుంది. అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చందన దెయ్యం కదా, నన్ను చనిపోమని చెప్పింది, అప్పుడే విక్రమ్ బ్రతుకుంటాడని చెప్పింది, అలాంటి చందన దెయ్యం ఇప్పుడు మా అత్తయ్యతో మాట్లాడుతుందేంటి, అంటే చందన చనిపోలేదా, ఇదంతా మా అత్తయ్య ఆడుతున్న నాటకమా, కావాలనే నా చావుని ప్రేరేపిస్తూ చందనతో ఇలా నాటకం ఆడిస్తుందా, నిజంగానే నేను యాక్సిడెంట్ చేసి చంపేశానా, లేదంటే కావాలనే యాక్సిడెంట్ జరిగిపోయినట్టు తనే అలా అంతా చేస్తుందా అని తన మనసుకైతే ఒకలాంటి ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా చందన చనిపోలేదు, బ్రతికే ఉంది కాబట్టే అత్తయ్య గారితో మాట్లాడుతుంది, ఇప్పుడే వీళ్ళ సంగతి తేలుస్తాను అని చెప్పేసి కిందకి వస్తుంది. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన పరంధామయ్య అన్న మాటలకి తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి, నీ తప్పులు నేను చాలా చూస్తున్నాను, ఇది చివరి తప్పు, ఇంకోసారి ఇంకో తప్పు జరిగితే ఇంట్లో నేను ఉండనివ్వను, ఏదో లాస్య నిన్ను జాలి తెలిసి ఇంట్లో ఉండనిస్తుంది, నేను కూడా ఉండనిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం ఉండడం లేదు, నీ వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి, మీ నాన్నగారిని పిలువు అని పరంధామయ్య అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తులసి ఏడుస్తూ ఉంటుంది. భగవంతుడా, ఏంటి ఈ అగ్ని పరీక్ష, మామయ్య గారైనా నన్ను కన్న కూతురులాగా చూసుకునేవారు, కన్న బిడ్డల్ని కూడా నమ్మకుండా
కోడలనైనా నన్ను కూతురులాగా చూసుకున్నారు. ఏ దేవుడు కన్ను కుట్టిందో, ఏ మనిషి కన్ను కుట్టిందో ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం పోయింది. ఈరోజు మామయ్య గారు ఇలా ప్రవర్తిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అమ్మ తులసి అంటూ కూతురిలాగా పిలిచి నన్ను ఎంతో ముద్దుగా చూసుకునేవారు. అలాంటి ఇప్పుడు ఆయన నన్ను ఎందుకు ఇలా అంటున్నారు? నేను చేసినవి తప్పులు అంటున్నారు. ఎందుకు ఎందుకు మా కుటుంబానికే ఇలాంటి అగ్ని పరీక్షలు దేవుడు పెడుతున్నాడు? మా మామయ్య అందరిలాంటి మనిషి కాదు. ఆయన ఎంతో మంచి మనిషి. అలాంటి మనిషికి ఈ కష్టాలేంటి? ఈ మతిమరుపు అనే వ్యాధి ఎందుకు ఇలా అల్లకల్లోలమైపోతుంది మా కుటుంబం అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తన దగ్గరికి నందు వస్తాడు. నందు వచ్చి తులసి భుజం మీద చెయ్యి వేస్తాడు. ఇక తులసి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక తరువాత తన చేత్తో తులసి కన్నీళ్లు తుడుస్తూ ఉండగా తులసి వెనక్కి జరుగుతుంది. తులసి, ఇప్పుడు నేను నీ మీద అభిమానంతో కన్నీరు తుడిచాను. మరో ఉద్దేశం నాకు లేదు. మా నాన్నగారు నిన్ను ఎంత బాధ పెట్టిన మాట మాట్లాడారో నేను విన్నాను. నువ్వు బాధపడొద్దు తులసి. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. దయచేసి ఇదేది నువ్వు మనసులో పెట్టుకోవద్దు అని అంటాడు. అయ్యో, అవి మాటలండి. ఆయనేంటో నాకు తెలియదా? ఆయనకి వచ్చిన ఈ వ్యాధి వల్ల నాతో అలా మాట్లాడుతున్నారు. లేకపోతే ఆయన నాకు జన్మనివ్వకపోయినా కన్న తండ్రితో సమానం. ఓ అత్తగారింట్లో ఆడపిల్ల అడుగు పెడితే అందరూ కూడా కన్నబిడ్డలా ఆదరించేవాళ్ళు ఆ ఇంట్లో ఉంటారో ఉండరో తెలీదు. కానీ మామయ్య గారు, నా తండ్రి చనిపోయినా నా తండ్రి ఆత్మ ఆయనలో దూరి నన్ను కూతురులాగా చూసుకునేవారు. అంతగా నన్ను ప్రేమించేవాళ్ళు. అలాంటి ఆయన్ని ఈ కష్టంలో నేను అర్థం చేసుకోలేనా? ఆయన నన్ను ఈ మాటే కాదు, నన్ను కొట్టినా తిట్టినా నేను బాధపడను. మావయ్య గారు నాకు తండ్రితోనే సమానం. కాదు నాకు తండ్రే అని అంటుంది. ఇక తులసి రెండు చేతులు పట్టుకొని, థ్యాంక్స్ తులసి. నాన్నగారు నీ విషయంలో ఎందుకంత గొప్పగా మాట్లాడేవారో ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా నువ్వు మా జీవితాల్లోకి రావడం, మా ఇంట్లో అడుగు పెట్టడం ఏ జన్మలోనో మేము చేసుకున్న అదృష్టం. నువ్వు కాకుండా ఇంకా వేరే ఎవరైనా ఇంట్లో అడుగు పెట్టి ఉంటే మా జీవితాలు ఇలా ఉండేవి కావు అని బాధపడుతూ ఓదారుస్తూ ఉంటాడు. అదే సమయానికి అక్కడికి అనసూయమ్మ వస్తుంది. అనసూయమ్మ ఇక తను కూడా బాధపడుతుంది. ఆ సమయంలో పరంధామయ్య వస్తాడు. వచ్చి నందు చెంప పగలగొడతాడు. ఏంటి నాన్న, ఎందుకని నన్ను కొట్టారు? నేనేం తప్పు చేశాను అని అంటాడు నందు. ఏం తప్పు చేశానని అంటావా? నీకు బుద్ధుందా? బంగారం లాంటి కోడలు పిల్ల. విడాకులు ఇవ్వద్దురా అని మొత్తుకుంటే తులసికి విడాకులు ఇచ్చావు. అందరం నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినకుండా తులసి నాకొద్దు వద్దు అంటూ విడాకులు ఇచ్చావు. లాస్య నాకు కావాలి అంటూ తన మెళ్ళో 3 ముళ్ళు వేసి ఇంటికి కోడలిగా చేశావు. అలాంటిది కోడలు ఉండగా మళ్ళీ తులసి చెయ్యి పట్టుకుంటావా? మళ్ళీ తనతో సంబంధం పెట్టుకోవాలనుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా? నిన్ను ఇలా కాదు అని లోపలికి వెళ్ళి ఓ కత్తి తీసుకొని రాబోతూ ఉంటాడు. ఇక లాస్య అడ్డుకుంటుంది. మామయ్య గారు అని అనగానే, ఆగమ్మా ఆగు, నీకు ద్రోహం చేయాలనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, క్షమించకూడదు. నువ్వు అడ్డు తప్పుకో. ఒకప్పుడు తులసికి ద్రోహం చేశాడు, ఇప్పుడు నీకు ద్రోహం చేస్తున్నాడు. ఒక్కసారి తప్పుని క్షమించచ్చు, పదే తప్పుల్ని క్షమిస్తే నేను పెద్దవాడినే కాదు. పెద్దతనం అనే పదానికే అర్థం ఉండదు. నువ్వు తప్పుకోమ్మా అని అనగానే ఇక లాస్య నవ్వుకుంటూ ఉంటుంది. మావయ్య గారు ఇప్పుడు నాకు నచ్చారు. అంతకుముందు ఏ రోజు నాకు మీరు అండగా నిలబడలేదు. కొండంత కొడుకుని పట్టుకొని పక్కన ఉండగా పట్టించుకోకుండా తులసి అంటూ తులసిని కూతుల్లాగా చూస్తూ తులసి జపం చేశారు. ఆ జబ్బు నా యొక్క శాపానికే తగిలినట్టుంది మీకు. నా కళ్ళే కుట్టి ఈరోజు మీకు ఇంత జబ్బు వచ్చింది. మీరు కొట్టుకు చచ్చినా నాకైతే సంతోషమే, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ ముసలోడు ఏమేం చేస్తాడో అన్నీ చూడాలి అనేతేగా సంబరపడిపోతూ ఉంటుంది. అనసూయ అంటూ చెయ్యెత్తబోతాడు పరందమయ్య. తుళ్ళి పడుతుంది అనసూయమ్మ. ఏమే, వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? నీ బుద్ధి గడ్డి తినిందా? పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో
నీ మీద ఒక్కసారి కూడా చెయ్యెత్తింది లేదు. కానీ ఇప్పుడు నిన్ను చూస్తే ఏం చెయ్యాలనిపిస్తుందో తెలుసా? పీక పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది. అసలు నువ్వు తల్లివేనా, ఆడదానివేనా? కొడుకు అంత తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఒకప్పుడేమో లాస్యకి సపోర్టుగా నిలబడ్డావు, ఇప్పుడేమో నీ కొడుకు తప్పు చేస్తుంటే తులసికి సపోర్టుగా నిలబడ్డావు. అంతేగాని నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా? నిన్ను ఇలా కాదు అని కొట్టబోతూ ఉంటే మామయ్య గారు అంటూ తులసినే అడ్డుకుంటుంది. ఇక తులసి అనడంతో పరందామయ్య మామూలైపోతాడు. తులసి చెయ్యి వదిలేసి నందు చెయ్యి లాసి చెయ్యి పట్టుకొని ఇద్దరిని పైకి తీసుకువెళ్తాడు. మీ గదిలోనే ఉండండి, ఈ గదిలో నుండి బయటికి రావద్దు. నువ్వేంటి నీ రూమ్లో ఉండక అటు ఇటు తిరుగుతావు అని చెప్పి, ఒక్కసారి తప్పు చేస్తే సరేలే మొదటి తప్పు కదా అనుకోవచ్చు, రెండోసారి నీ వల్ల తప్పు జరిగిందో నేను కొడుకుమని కూడా చూడను. లాస్య చెయ్యి వదిలిపెడితే మర్యాదగా ఉండదు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన అనసూయమ్మ తులసి దగ్గరికి వస్తుంది. తులసి దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ఏంటమ్మా, ఇంట్లో ఏం జరుగుతుంది? నాకు అయితే చాలా బాధగా ఉంది. ఇంకా నేను ఈ బాధలు చూస్తూ ఉండలేను, నేను తట్టుకోలేను. అయినా ఈ జబ్బు తీసుకొచ్చే బదులు ఆ దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయినా బాగుండేది. ఇంకా మా ముసలి ప్రాణాలు ఎందుకు, ఇంకా ఎందుకు ఇలా బాధ పెట్టడం? ఇద్దరం చచ్చిపోయినా బాగుండేది అని అంటుంది. తప్పత్తయ్య గారు, వద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఒక వయసు మళ్ళాక ఎవ్వరైనా వయసు దాటాక చిన్నపిల్లలైపోతారు, పెద్దవాళ్ళైనా చిన్నపిల్లల్లాగా మారిపోతారు. ఆ మాత్రం కోడలన్నాక కూతురన్నాక భరించకపోతే ఎలా అత్తయ్య గారు? ఎవరి బిడ్డల్ని వాళ్ళు చూసుకోవడం లేదా? వయసు మళ్ళిన అత్త మామలు కూడా అంతే. నేనైతే ఆయన గురించి, ఆయన అనారోగ్యం గురించి బాధపడుతున్నాను, కానీ ఆయన చేసే చేష్టలకి నేనేమీ బాధపడడం లేదు. మామయ్య గారిని చూస్తుంటే చంటి బిడ్డని చూస్తున్నట్టు ఉంది. కోపం రావడం లేదు, బాధ కలుగుతుందే కానీ ఆయన మీద కోపం రావడం లేదు. ఇంకెప్పుడు మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి తులసి అనడంతో తులసిని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది అనసూయమ్మ. ఇక్కడిలా ఉండగా మరోపక్కన ఇక దివ్య లోపలికి రాగానే విక్రమ్ దగ్గరకు వస్తాడు. దివ్య, దివ్య, నువ్వు పైనుంచి దూకేస్తావేమోనని నేను చాలా భయపడ్డాను. నీకంటే ముందు నేనే దూకేద్దాం అనుకున్నాను. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యొద్దు. నేను నీకు మాటిస్తున్నాను. ఎవరు నిన్ను పిచ్చిది అని అన్నా నేను ఊరుకోను. నువ్వేం చేసినా పర్వాలేదు. నువ్వు కొట్టినా తిట్టినా చివరికి చంపినా నేను భరిస్తాను, సహిస్తాను. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయనని నాకు మాట ఇవ్వు దివ్య. నీకు పిచ్చే ఉండొచ్చు, కానీ నేను భరిస్తాను. నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా నాకు ఇష్టమే. భరించేవాడే భర్త అంటారు కదా. నువ్వు ఏది చేసినా నేను భరాయిస్తాను. అంతేకాని నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాత్రం నీకంటే ముందు నేనే చచ్చిపోతాను. ఏ విషయంలో ఎలాంటి అనుమానం నీకు వద్దు అని అనడంతో దివ్య విక్రమ్ని హక్ చేసుకుంటుంది. హక్ చేసుకొని మాట ఇస్తుంది, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను అని. ఇక విక్రమ్ సంతోషపడతాడు. సరే, ఎప్పుడు తిన్నావో ఏమో, నేను నీకు ఇష్టమైన పానీపూరి తీసుకొస్తాను అని చెప్పి విక్రమ్ బయటికి వెళ్తాడు. ఇక దివ్య ఆ క్షణంలో ఆలోచిస్తుంది. అత్తయ్య, ఇదంతా నువ్వే ఆడిన డ్రామా అని నాకు తెలుసు. ముందు నీ కొడుకుని గుప్పెట్లో పెట్టుకున్నావు, అలాగే మామయ్య గారిని చీకటి గదిలో వేసి బందీఖానా చేశావు. నిజంగానే నేను పిల్ల కాకినే. అందుకే నా ప్రాణాలే నా చేతులతో తీసుకునేటట్టు నువ్వు ప్లాన్ వేశావు. కానీ నేను నీకంటే 2 ఆకులు ఎక్కువే చదివాను. నేను చదువుకున్న డాక్టర్ని. నీలాంటి జబ్బున్న వాళ్ళకి ఎంతోమందికి వైద్యం చేశాను. మీ జబ్బుకి కూడా నేను వైద్యం చేస్తాను. నన్నే పిచ్చిదాన్ని చెయ్యాలని చూస్తారా? చందన బ్రతికున్నా చంపేశానని దెయ్యంలాగా నా చుట్టూ తిరిగేలా చేస్తారా? ఇప్పుడు తనకి పేమెంట్ ఇస్తారా? ఇప్పుడు నేను ఆడి డ్రామా ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇప్పుడు నేను మీకు బాగా కోటింగ్ ఇస్తాను అని కన్నీరు తుడుచుకుంటుంది. ఇక ఆ తర్వాత, అత్తయ్య, నాకు కాఫీ తాగాలనుంది, కాఫీ తెచ్చిపెట్టరా అని పిచ్చిదడిగినట్టే అడుగుతుంది రాజలక్ష్మిని దివ్య. ఇదేంటి, దీన్ని బలవంతంగా పిచ్చిదాన్ని చేయాలనుకుంటే నిజంగానే పిచ్చిదైపోయినట్టుంది. అంతేలే అని చెప్పి, సరే కాఫీ ఏగా కావాలి అని చెప్పి ప్రసన్న
వెళ్ళి వేడి వేడి కాఫీ పట్రా, పిచ్చి వదులుతుందేమో, కాదు కాదు ఇంకా ముదురుతుందేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ప్రసన్న వేడి వేడిగా మరగబెట్టి కాఫీ తీసుకొచ్చి దివ్య చేతిలో పెడుతుంది. అబ్బా, తల పగిలిపోతుంది, ఈ కాఫీ తాగేస్తాను గటగట అని అంటుంది. ఇక సరే, ఏంటి దీని ప్రవర్తన వింతగా ఉంది, మేడ మీద నుంచి దూకుతుందేమో అనుకుంటే ఇంకా పిచ్చి ఎక్కువైపోయినట్టుంది, అదేలే మాకు కావాల్సింది అని అనుకొని ప్రసన్న, బసవ, రాజలక్ష్మి ముగ్గురు ఎదురుగా నిలబడి దివ్యని తదేకంగా చూస్తూ ఉంటే దివ్య ఆ కాఫీని తను ఒకేసారి ఎగదిగా చూస్తూ ఆ కాఫీ వైపు ఒకసారి, బసవ వైపు ఒకసారి అలా మార్చి మార్చి చూస్తూ ఒక్కసారిగా కాఫీని బసవ మొహం మీద విసిరికొట్టి ఆ కప్పుని కింద పడేసి 2 చేట్లు చప్పట్లు కొడుతూ హే భలే 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 అని అంటుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బసవ. అమ్మ మంట, మొహం కాలిపోతుంది, ఈ పిచ్చిదేంటి, పిచ్చిదాల్లా చేసి నా మొహం మీద కాఫీ పోసింది, అక్క మంట, అక్క నొప్పి అని అరుస్తూ ఉంటే తమ్ముడు తమ్ముడు అంటూ దగ్గరకొచ్చి వెళ్ళి ఆయింట్మెంట్ తీసురా ప్రసన్న పో అని పంపిస్తుంది. ఇక ఆయింట్మెంట్ తీసుకొచ్చాక మొహం మీద రాస్తూ ఉంటుంది. గజగజ వణికిపోతుంటాడు బసవ. ఇక దివ్య నవ్వుకుంటూ ఉంటుంది. నన్నే పిచ్చిదాన్ని చేస్తారా, నేను పిచ్చిదాన్ని అయితే మీకు ఎలా సినిమా చూపిస్తానో ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఇక ఇప్పుడే అసలైన కథ మొదలైంది. ఆడుకుంటా, మీ ముగ్గురిని ఒక ఆట ఆడుకుంటాను. దెబ్బకి భయపడిపోయి మీ ముగ్గురు నా కాళ్ళ బేరానికి వచ్చి దివ్యకి ఏ పిచ్చి లేదు, అందరిలాంటి మనిషే అని మీ అంతటి మీరు చెప్పేదాకా మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయకపోతే నా పేరు దివ్యే కాదు, నేను తులసి కూతుర్నే కాదు అని శపథం చేస్తుంది ఇక దివ్య. ఇక ప్రసన్న దివ్య దగ్గరికి వచ్చి ఏయ్ ఏంటిది, కాఫీ అడిగితే కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను, తాగుతానని చెప్పి మొహం మీద విసురు కొడతావేంటి నిన్ను అని అనగానే ఎంతలోపు అక్కడికి విక్రమ్ వస్తాడు. దివ్య అంటూ దగ్గరికి రాగానే ప్రసన్న చెయ్యెత్తి ఉంటుంది. అది చూసిన విక్రమ్కి మండిపోతుంది. అత్తయ్య ఏంటిది, ఎవరి మీద చెయ్యెత్తుతున్నారో తెలుసా, తను నా భార్య, ఈ ఇంటికి యజమానురాలు, మహారాణి, నా భార్య మీదే చెయ్యెత్తుతావా, మీరెంత, మీ బ్రతుకెంత, తను దయ తలిస్తే మీరు ఇంట్లో ఉంటున్నారు, తన దయా దాక్షిణ్యాల మీద ఈ ఇంట్లో మీరుంటున్నారు, అదంతా మర్చిపోయి నా భార్య మీదే చెయ్యెత్తుతావా, నీకెంత ధైర్యం, అసలే తను మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది, అలాంటి తనని కొట్టడానికి వస్తావా అని చెప్పి చాలా కోపడుతూ ఉండగా ఇంతలోపు రాజలక్ష్మి ఇప్పుడు నేను విక్రమ్ని ఏమన్నా లాభం లేదు, నేను ప్రసన్నదే తప్పన్నట్టు మాట్లాడాలి అని చెప్పి అవును ప్రసన్న, నా కొడుక్కి కోపం రావడంలో అర్థం లేదు, నా కొడుకు నా కోడలు దయ తలచబట్టే ఇక్కడ మీరున్నారు, అంతే, నా కోడల మీదే చెయ్యెత్తితే నేను చూస్తూ ఊరుకోను అని అంటుంది. అది మరి దివ్య అని అనగానే ఏం లేదు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటుంది రాజలక్ష్మి ప్రసన్నని. ఇది రోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే ఎపిసోడ్లో దివ్య వాళ్ళని ఎలా ఆడుకోబోతుంది, ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాజలక్ష్మి చందనని దివ్య దగ్గరికి